హాయ్ ఫ్రెండ్స్, ఇది జీడిపప్పు, రా జీడిపప్పు అని అంటే పచ్చి జీడిపప్పు. దీన్ని ముంత మామిడి పప్పు అని, మళ్ళీ జీడిపప్పు అని ఇట్లా రకరకాలుగా పిలుస్తారు. ఇది మనకి ఆంధ్రాలో మాత్రమే దొరికింది. అది కూడా ప్రకాశం డిస్టిక్లో బాగా దొరికింది. వీటితో మనం కర్రీస్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ కానీ వెజ్ కర్రీస్ కానీ చేసుకుంటే చాలా బాగుంటాయి. నాన్ వెజ్లో చికెను, మటను వీటిలో వేసుకొని మసాలాకు వేసుకొని మనం కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వెజ్లో మునక్కాయలు అలా వేసుకొని, వంకాయ, మునక్కాయ, ఈ జీడిపప్పు వేసుకొని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి జీడికాయలని వచ్చేవి కదా, అలాంటి జీడికాయల్లో నుంచి కింద వచ్చే విత్తనాన్ని ఒలిస్తే ఇలాంటి జీడిపప్పు వస్తుంది మనకి. బాయ్ ఫ్రెండ్స్.